సుప్రీంకోర్టులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కు ఎదురు దెబ్బ తగిలింది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులను కూడా పునరుద్ధరించింది. ఆయనపై నమోదైన ప్రతి కేసును వేర్వేరుగా విచారించాలని సీబీఐకి సూచించింది. అంతేకాదు 9 నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. గతంలో లాలూపై ఉన్న కేసులను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అపీల్కు వెళ్లింది సీబీఐ. అపీల్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు లాలూకు వ్యతిరేకంగా ఆదేశాలిచ్చింది. దాణా కుంభకోణం కేసులో ప్రత్యేక విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే లాలూ గ్యాంగ్స్టర్ షాబుద్దీన్ టేప్లు బీహార్లో దుమారం రేపుతున్నాయి. ఇక తాజాగా దాణా కుంభకోణంలో సుప్రీం ఆదేశాలు కూడా లాలూకు ఇబ్బందిగా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో దాణా కుంభకోణం చోటు చేసుకుంది. 945 కోట్ల ఆ కుంభకోణం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. పశువుల దాణా స్కామ్లో ఆయన్ను దోషిగా నిర్ధారించింది సీబీఐ. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ హైకోర్టు లాలూకు క్లీన్ చిట్ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది సీబీఐ. ఆయన ప్రత్యేక విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేయడంతో లాలూకు మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి.